హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే మొన్న వర్షం పడింది కదా, రీసెంట్గా హైదరాబాద్లో అదే వీడియో అయితే తీశానండి. యాక్చువల్గా మనకి ఈ సమ్మర్లో పడ్డ ఫస్ట్ రెయిన్ అని చెప్పచ్చు. ఇంత పెద్ద వర్షము ఫస్ట్ టైమే, చాలా పెద్ద వర్షం పడిందండి. ఎక్స్పెక్ట్ చేయలేదు సాయంకాలం వరకు కూడా ఇంత పెద్ద వర్షం పడుతుందని. చాలా గంటలు పడిందనమాట వర్షము. సో మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుందిలేండి. జస్ట్ నేను ఇంకా ఎక్కువగా ఎందుకు చెప్పడము, పెద్ద వర్షం పడింది కాబట్టి. ఆ రోజు నైట్ అంతా అయితే మాకు వర్షం వల్ల కరెంట్ పోయిందండి. మార్నింగ్ వచ్చింది, ఎర్లీ మార్నింగ్ ఏదో ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం వల్ల కరెంట్ అనేది లేదని చెప్పారనమాట. చాలా ఇబ్బంది అయిపోయింది. ఆ రోజు నైట్ అంతా కూడా సరిగా నిద్ర పట్టలేదన్నమాట. వెంటనే కూల్ అవ్వదు కదా, ఇంట్లో అంతా కూడా కొంచెం వేడిగా ఉన్నిందనమాట. ఆ తర్వాత నెమ్మదిగా ఫస్ట్ నేను వీడియోలో చూపించినప్పుడు లైట్గా చినుకులు స్టార్ట్ అయ్యాయండి. అంతే, ఇంకా అలా అంతే పడుతుంది అనుకున్నాను నేనైతే. ఇంకా నెమ్మదిగా కొంచెం పెద్ద వర్షం పడడం స్టార్ట్ అయిందనమాట. సో ఏది పడినా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అంతకంటే పెద్దగా పడదులే అనుకున్నాం. కానీ 2-3 గంటల దాకా పడిందండి పెద్ద వర్షం. బట్ ఆగుతూ ఆగుతూ పడ్డం అలా జరిగింది. చాలా చోట్ల వర్షాలు స్టార్ట్ అయిపోయాయి అని అయితే విన్నాను. చాలా మంచి విషయం అండి. ఇంత ఎండల్లో ఒక్క వర్షం పడ్డా కూడా చాలా రిలీఫ్ వస్తుంది కదా మనకైతే. ఇంతవరకు అసలు ఈ ఎండల వల్ల నేనైతే వీడియోస్ ఇలాగా డే వ్లాగ్స్ ఎస్పెషల్లీ షూట్ చేయలేకపోయానండి. నా వల్ల కాలేదన్నమాట. అంత టైర్డ్నెస్, అసలు ఒంటరిలో ఉండలేకపోతున్నా. ఏ పని చేయాలన్నా చిరాగ్గా అనిపించేది. అంత విపరీతమైన ఎండలు ఎప్పుడు చూడలేదండి నేనైతే. ఈ ఇయర్ మాత్రం చాలా ఎక్కువ ఎండలు అనిపించేశాయి, అన్బేరబుల్ అనిపించాయి. ఈవెన్ ఇంట్లో ఉన్నా కూడా పనులన్నీ కూడా పోస్ట్పోన్ చేస్తూ వచ్చేసాను. నాకు తెలియకుండానే నీరసం వచ్చేసింది అనమాట. లోపల ఏ పని చేయాలన్నా చిరాకు అలా అనిపిస్తూ ఉన్నింది. ఇప్పుడైతే కొంచెం బెటర్గా అనిపిస్తూ ఉందండి. ఒక 2 డేస్ నుంచి వర్షం పడ్డ నెక్స్ట్ డే నుంచి కూడా కాస్త రిలీఫ్గా ఉంది. కొంచెం పని చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంది. అలాగే తినాలని కూడా అనిపిస్తూ ఉంది, ఏదైనా స్నాక్ లాగా అట్లా మధ్య మధ్యలో. అప్పుడైతే ఎండలు ఉన్నప్పుడు అసలు ఏది తినాలనిపించేది కాదు. ఓన్లీ వాటర్ తాగుదాము, ఏమైనా జ్యూసులు తాగుదాము అనే అనిపించేది. మన బాడీనే చెప్పేస్తుందండి మనకి ఏ వెదర్లో ఎలా మనము ఫుడ్ తీసుకోవాలి అనేది మన బాడీనే మనకు చెప్తుంది. ఎక్కువ విపరీతమైన ఎండలు ఉన్నప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా స్లో అయిపోతుంది అనమాట. అందుకని చాలా తక్కువగా తినడమే మంచిది ఎండాకాలంలో. ఆ తర్వాత ఇప్పుడు మామిడికాయలు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవి మా పక్కన నెయిబర్స్ ఇచ్చారండి. వాళ్ళు కోసి మరీ తెచ్చిచ్చారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. దట్టు ఆర్గానిక్ అండి. ఆర్గానిక్ పళ్ళు చాలా చాలా వాల్యుబుల్ ఈ కాలంలో అయితే. ఎంత పెట్టి కొన్నా కూడా ఆర్గానిక్ పళ్ళు దొరకడం అనేది చాలా కష్టం అన్నమాట. అంటే మనం నమ్మలేం కదా, ఏ ప్లేస్లో అయినా బోర్డు అయితే పెట్టుకుంటారు ఆర్గానిక్ అని, బట్ తెలీదు. ఇలాగ తెచ్చిచ్చేసరికి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత నేను మామిడికాయలతో ఆమ్చూర్ పౌడర్ చేశానండి. ఈ వీడియోలో అదే చూపించబోతూ ఉన్నాను. చాలా ఈజీ ప్రాసెస్. అంటే మనం పెద్దగా కష్టపడేది ఏమి ఉండదు. జస్ట్ ఎండకు పెట్టేస్తాము, ఎండిపోయిన తర్వాత గ్రైండ్ చేస్తాం. ఫస్ట్ అయితే తురుముకుంటామండి, అంతే. అదొక్క పనే మనం చేయిస్తాము. ఆ తర్వాత అంతా కూడా ఏం పెద్ద ప్రాసెస్ అనేది ఉండదన్నమాట. ఈజీగానే అయిపోతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే నేను ఈ ఇయర్ ఫస్ట్ టైం ఆమ్చూర్ పౌడర్ చేసుకోవడము. ఎందుకు చేసుకోవాలని అనుకున్నానంటే, నేను ఎప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా కూడా హెమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుందండి నాకు. చాలా తక్కువ అంటే మరీ తక్కువ కాదు, 11 అలా ఉంటుందన్నమాట. సో అది కూడా తక్కువే కదా, నార్మల్గా 10.8, 11, 11.3 అలాగే తిరుగుతూ ఉంటుంది. 12+ మ్యాక్సిమం ఉండదన్నమాట నాకు. ఇయర్లీ వన్స్ చేయించుకుంటూ ఉంటాను. సో ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను మంతెల సత్యనారాయణ గారు ఒక వీడియోలో చెప్పారు, ఇలాగా మామిడికాయలు ఎండబెట్టుకొని గ్రైండ్ చేసుకొని ఆమ్చూర్ పౌడర్ లాగా చేసుకొని ఒక 1/2 స్పూన్ కానీ అలా వాటర్లో కలుపుకొని తాగడం వల్ల డైలీ మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉండదు. అలాగే ఇలాగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అనీమిక్గా ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పారండి. అందుకనేసే నేను యాక్చువల్గా ఇలా ఈ పని చేద్దాము అని ఇంటెన్షనల్గా నేను చేసుకున్నాను ఇయర్ అయితే. దట్టు మనం చేసుకోవడం వల్ల న్యాచురల్గా తయారు చేసుకోగలుగుతాం ఆమ్చూర్ పౌడర్. దాంట్లో ఇంకా వేరేవి ఏవి మిక్స్ చేయకుండా
ప్యూర్గా చేసుకోగలుగుతాం. ఇంకా కల్తీ అలా ఏమి ఉండదు. మనకు అదొక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఎంత డైలీ తీసుకుంటాం కదా, ఏదైనా బ్యాడ్ కంటెంట్ మన బాడీలోకి వెళ్ళింది అనుకోండి, ఒక మంచి విషయం బదులు చెడు జరిగేది ఎక్కువ ఉంటుంది. అందుకనే చెప్తూ ఉన్నాను. అందుకోసం నేను ఇలాగా మామిడికాయలు తీసుకున్నాను, అన్నీ పీల్ చేసేసానండి. మొత్తం తొక్కంతా కూడా తీసేసి నీట్గా తురిమేశాను అనమాట. నేను యాక్చువల్గా ఫస్ట్ ముక్కలు చేద్దాం అనుకున్నాను, బట్ తురమడం వల్ల ఇంకా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది అనమాట. తొందరగా మనము మిక్సీ జార్లో కూడా పౌడర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని అనిపించింది. అందుకనేసి ఇలాగా అన్నీ తురిమేశాను. తురిమి ఎండకు పెట్టానండి. చాలా ఈజీ ప్రాసెస్, జస్ట్ తురుముకోవాలి, ఎండకు పెట్టేసుకోవడమే. నేనైతే సాల్ట్ ఏది మిక్స్ చేయట్లేదు, ఎందుకంటే సాల్ట్ ఇంటేక్ అనేది అవసరం లేదు కదా ఇలాగ ఆమ్చూర్ పౌడర్లో సాల్ట్ తీసుకోవడము. అందుకనేసి ఒకవేళ ఏదైనా మనం రెసిపీస్లోకి వేసుకోవాలన్నా, స్నాక్స్లో అలా వేసుకోవాలన్నా కూడా మనం ఎలాగో దాంట్లో ఏదైనా సాల్ట్ యాడ్ చేస్తూ ఉంటాము, ఆమ్చూర్ పౌడరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. అందుకనేసి నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేయట్లేదు. బయట ఆమ్చూర్ పౌడర్ తీసుకున్నారనుకోండి, అది కొంచెం సాల్టీగానే అనిపిస్తుంది, చాట్ మసాలా లాగా అలా డిఫరెంట్గా ఉంటుంది. నేను తయారు చేసుకున్న పౌడరు కొంచెం స్వీట్గా, సోర్గా అలా ఉంది, పుల్ల పుల్లగా, తీతిగా అలా చాలా బాగుందన్నమాట. టేస్ట్ చాలా చాలా బాగుంది. చాలా బాగుంది కాదు, సూపర్గా ఉంది. అసలు ఉత్త పౌడరే అలా నోట్లో తినాలనిపిస్తూ ఉంది, అంత బాగుంది నోటికి. ఎప్పుడైనా మనకి అనీజీగా అనిపించా, లేకపోతే హెడ్ఏక్గా ఉన్నా కూడా, ఎస్పెషల్లీ ఇలాగా కొంచెం తీతిగా పుల్ల పుల్లగా ఉన్న ఐటమ్స్ అలా నోటికి పెట్టుకున్నామనుకోండి, చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చిన్న టిప్పు, నేను చాలాసార్లు ఫాలో అవుతూ ఉంటాను ఇలాగా, అందుకని చెప్తూ ఉన్నాను. ఇంకా ఇన్ కేస్ ఇంట్లో ఏవీ లేవనుకోండి, నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే మామిడికాయ పికిల్ ఉంటుంది కదా, అది కొంచెం అలా చిన్నగా తీసుకొని నోటికి పెట్టుకుంటానన్నమాట. ఆ టేస్ట్ వల్ల కూడా మనకి కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది, మనకి కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అందుకని చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇలాగా మామిడికాయలన్నీ కూడా తురిమేశానండి. ఒకటి చిన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలా మామిడికాయలు కొంచెం లైట్గా పుల్లగా ఉండాలి. ఇప్పుడు కట్ చేస్తే మాత్రం మామిడికాయలు తెచ్చి కొంచెం తీయగానే ఉంటూ ఉన్నాయి చాలా వరకు కూడా. బట్ చూసి తెచ్చుకోండి. ఇలా ఆమ్చూర్ పౌడర్ చేసుకోవాలంటే ఇప్పటికైనా టైం అయితే మించిపోలేదు. నేను ఈ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటూ ఇలా చాలా లేట్ అయిపోయిందనే చెప్పాలండి. కొంచెం బిజీగా ఉన్నాను, అందుకనేసి పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది. ఇలాగా ఒక 4-5 రోజులు నేను డ్రై చేసుకున్నాను, ఎందుకంటే పూర్తిగా డ్రై అయితే మనకి స్మూత్ పౌడర్ అనేది వస్తుంది, లేకపోతే కొంచెం పలుకులు పలుకులుగా అలాగా ఉంటుందన్నమాట. అందుకనేసి పూర్తిగా డ్రై చేసేసాను. ఇందులో మధ్యలో టెంక ఉంటుంది కదా, ఆ టెంకను కూడా నేను పడేయలేదండి, అది కూడా డ్రై చేశాను. ఏదో సరదాకి అంతే, దాంట్లో ఏం ఫ్లేవర్ ఉండదేమో మేబీ. అది అలాగా ఎండపెట్టేసి వాటిని కూడా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందామని అనుకుంటూ ఉన్నాను. ఇవి యాక్చువల్గా ఇంత బాగుంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాగ ఎండపెట్టిన తర్వాత ఒక్కొక్క పీస్ తీసుకొని తింటూ ఉంటే అసలు మధురంగా సూపర్గా ఉంది. అసలు ఎంత బాగుందో, వీటి ముందు ఏ పప్పర్మెంట్లు, చూయింగ్ గమ్స్ కానీ పనికిరావండి అసలు. నిజంగా అంత బాగుంది. అంటే మనము ఆ టేస్ట్ని ఆస్వాదిస్తామన్నమాట. ఈవెన్ మనకి లాలాజలం కూడా డెవలప్ అవుతుంది. ఇట్లాగ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇలాంటివి మనము చూయింగ్ గమ్ బదులు ఇలాంటివి నములుతూ ఉన్నామనుకోండి, మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయని అనిపించింది నాకైతే. ప్రాక్టికల్గా తిన్నప్పుడు అనిపించింది ఆ ఫీలింగ్. ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్తూ ఉన్నాను. ఒకసారి తప్పకుండా చేసుకోండి అబ్బా, ఈ సమ్మర్లో ఖచ్చితంగా మిస్ కాకుండా చేసుకోండి. ఇప్పుడు సమ్మర్ అనాలో రెయినీ డేస్ వస్తున్నాయో తెలియదు, కానీ మొత్తానికి ఎండ అయితే ఇంకా కొద్ది రోజులు ఉంటుందండి తప్పకుండా. ఇంకా వర్షాకాలం అయితే రాలేదు, తప్పకుండా చేసుకోవాలి. ఇలాగా ఆమ్చూర్ పౌడర్ లేకపోతే ఇలాగా మామిడి ముక్కలు చేసి ఎండబెట్టుకొని అప్పుడప్పుడు ఇలా నోటికి టేస్ట్ కోసం తీసుకోవాలి అని అనుకుంటే కనుక తప్పకుండా ఇప్పుడే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నాకైతే సూపర్ నచ్చింది. ఈ సాటిస్ఫాక్షన్ని నేను మాటలో చెప్పలేను, అంత బాగా నచ్చిందనమాట. ఇలాగా టెంకలన్నీ పక్కన పెట్టేశాను. ఈ తురిమిన పీసెస్ అన్నీ కూడా బాగా డ్రై అయిపోయాయి. వీటిని మిక్సీ జార్లో గ్రైండ్ చేద్దామని పెట్టాను. ఈ టెంకలన్నీ కూడా జిప్లాక్ కవర్లో పెట్టేస్తూ ఉన్నానండి, లేదంటే ఏదైనా బాక్స్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. నేను ఫ్రీజర్లోనే పెడుతూ ఉన్నాను, ఇదైతే స్పేస్ సేవింగ్ కదా, అందుకోసం ఇలాగా జిప్లాక్ కవర్లో పెట్టానండి.
వీటిని ఏం చేద్దాం అనుకున్నానంటే యాక్చువల్గా ఎప్పుడైనా పప్పు చేసినప్పుడు సీజన్లో, ఇప్పుడు కాదు, మళ్ళీ పూర్తిగా మామిడికాయలు ఇంకా అసలు రావు అన్న టైంలో మనం వీటిని యూజ్ చేయాలన్నమాట. అప్పుడైతేనే ఆ మజా అనేది మనకి వస్తుంది, ఆ ఫ్లేవర్ అనేది కూడా మనకి బాగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు కంటిన్యూగా చేసుకుంటూ ఉంటాం, మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చడి అలా చేసుకుంటూ ఉంటాం కాబట్టి పెద్దగా మనకు డిఫరెన్స్ తెలీదు. అలాగా సీజన్లో చేసుకోవాలని ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను. లిమిటెడ్గానే చేసుకున్నానండి, మరీ ఎక్కువగా ఏం చేసుకోలేదు. ఇలా లిమిటెడ్గా నా వరకు అయితే సరిపోతుంది మా ఫ్యామిలీకి, అలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇవైతే ఇంకా ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఆమ్చూర్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది, గ్రైండ్ చేసేసానండి. 2-3 సార్లు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు చెప్పాలంటే యాక్చువల్గా లైట్గా అంటే ఒక కొంచెం పించ్ ఆఫ్ పలుకులు వచ్చాయన్నమాట. నేను అందుకే జల్లెడ పట్టుకుందాము ఇలాగా అనేసి జల్లెడ పడుతూ ఉన్నానండి. ఇది ఐకియాలో తీసుకున్నాను నేను, అరౌండ్ 250 సంథింగ్ పడ్డట్టుంది. లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను కాబట్టి ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇలా చిన్న వాటికి ఇలాంటి చిన్న పోర్టబుల్ జల్లెడ బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఫనల్ చూపిస్తూ ఉన్నాను కదా, ఇది ఎందుకంటే పౌడర్ ఒక కంటైనర్లోకి వేయాలన్నా పక్కన పడిపోకుండా, లేకపోతే ఆయిల్ మెయిన్, మనం ఆయిల్ డిస్పెన్సర్లోకి ఆయిల్ ఫిల్ చేసేటప్పుడు పక్కకి లీక్ అవ్వకుండా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇంకొకటి ఎందుకు అంటే ఈ ఇన్వర్టర్కి మనము లిక్విడ్ వేస్తూ ఉంటాం కదా, ఆ లిక్విడ్ కోసం కూడా ఇంకొకటి సపరేట్గా తీసుకున్నాను నేను. ఇలాగా ఇంకా ఒకసారి జల్లెడ పట్టేస్తే ఏదైనా లైట్ మరి పెద్దగా ఉన్న పలుకులు సపరేట్ అయిపోతాయి కదా అని ఇలా జల్లెడ పట్టేశాను. లేదంటే పెద్ద ప్రాబ్లం లేదనుకుంటే అలాగే డైరెక్ట్గా కూడా మనం ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలాగా ప్రిపేర్ చేసుకున్నానండి. ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ ఫీలింగే చాలా డిఫరెంట్ అనిపించింది. ఆమ్చూర్ పౌడర్ ఇప్పటివరకు ఎప్పుడూ చేయలేదులేండి. మొన్న రీసెంట్గా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 టైమ్స్ చేసుకున్నాను. అది కూడా నాకు 3 months పైన అలాగే ఫ్రెష్గా నిల్వ ఉన్నింది. సో అది కూడా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందని చెప్పాలి. దట్టు మనము ఈ సాటిస్ఫాక్షన్ ఎందుకు వస్తుంది అంటే మన ఫ్యామిలీకి, మనతో పాటు మన ఫ్యామిలీకి కూడా ఒక మంచి ఫుడ్ మన చేత్తో ప్రిపేర్ చేసాము. దట్టు న్యాచురల్గా, అంటే కెమికల్స్ ఏవి లేకుండా మనకు ఏది హెల్తీనో అలా తయారు చేసుకున్నాము అన్న సాటిస్ఫాక్షన్ ఎక్కువగా మనకి ఆనందాన్ని ఇస్తుందన్నమాట. అందుకనే చెప్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం కదండి న్యూస్లో, అసలు మామూలుగా పసుపు అయితేనేమి, కారం పొడి అయితేనేమి, ధనియాల పొడి, వాట్ నాట్ అండి, రసం పొడి, సాంబార్ పొడి, ఇంకా ఎంత పెద్ద బ్రాండ్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా కల్తీ అనేది ఉంటుంది. వాళ్ళు మనం చేసుకున్నంత ప్యూర్గా అయితే ఖచ్చితంగా చేయరు. సో అదైతే మనకు కూడా తెలుసు ఆ విషయం, ఎంతో కొంత ఉంటుంది అనేసి. బట్ అది మనకి హామ్ చేయదు అని ఇన్ని రోజులు అనుకున్నాం, కానీ అలాంటి కెమికల్స్ మనకి బాడీకి పెద్ద రోగాల్ని తెచ్చిపెడతాయి అన్న విషయం అయితే మనకు తెలియదు కదా. అది నిజంగా షాకింగ్ న్యూసే. అందుకనేసే నేను ఇంకా ఇప్పుడు నెమ్మదిగా రియలైజ్ అవుతూ ఉన్నా. అమ్మ చిన్నప్పటి నుంచి కూడా, మేము ఇప్పటి వరకు కూడా అమ్మ కారం పొడి, ధనియాల పొడి, ఎవ్రీథింగ్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అమ్మే చేసుకుంటారనమాట. అది చూసి మాకు అలవాటు అయిపోయింది. ధనియాల పొడి, కారం పొడి చేసుకుంటూ ఉన్నాను. కానీ సాంబార్ పొడి అయితే నేను కొనుక్కుంటూ ఉన్నానండి, 777 సాంబార్ పౌడర్. సో అది కూడా మానేశాను ఇప్పుడైతే. ఇంకా నెక్స్ట్ చేసుకోవాలి సాంబార్ పౌడర్, అలాగే రసం పౌడర్ చేసుకుంటూ ఉన్నాను కదా, అదైతే స్టార్ట్ చేశాను. ఇంకా జీరా పౌడర్ ఎవ్రీథింగ్ ఇంట్లో చేసుకుంటాను. మీకు తెలుసు, నా వీడియోస్ ఫాలో అవుతూ ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. అంటే బిగినర్స్ ఏంటంటే వాళ్ళకి ఇలా మామూలుగా, మాకంటే ఇప్పుడు నాకు చాలా ఏళ్ళు అయిపోయింది మ్యారేజ్ అయిపోయి. సో ఈ ప్రాసెస్లో నేను ఇవన్నీ ఈజీగా ప్రిపేర్ చేయడం నేర్చేసుకున్నాను. నాకు ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయాను కాబట్టి నేను ఈజీగా మీకు చెప్పగలుగుతూ ఉన్నాను. కానీ జాబ్ చేస్తున్న వాళ్ళు, హోమ్ మేకర్స్ అయినా కూడా, కొత్త వాళ్ళు ఇలాంటివి చేసుకోవాలంటే కొంచెం కష్టమనే అనిపిస్తుంది మైండ్లో. బట్ ఒక్కసారి మన థాట్ ప్రాసెస్ మార్చుకొని ఇలా ఇంట్లో చేసుకుంటే మటుకు మన హెల్త్ మన చేతిలోనే ఉంటుంది అని అనిపిస్తుందండి. ఎంత డబ్బులు పెట్టినా హెల్త్ అనేది తిరిగి రాదు వన్స్ పాడైపోయిన తర్వాత. సో అందుకని చెప్తూ ఉన్నా, మనము హ్యాపీగా జీవించాలి అంటే ఫస్ట్ మన హెల్త్ బాగుండాలి. అప్పుడైతేనే మనం ప్రతి విషయాన్ని ఆస్వాదించగలుగుతామండి. అదైతే నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది, మీకు కూడా చెప్పాలి అనేసి, అందుకని చెప్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువ జంక్కి అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు కదా. అందుకనేసే నాకు ఒక్కొక్కసారి
బాగా తడుతూ ఉంటుందన్నమాట బ్రెయిన్లో. ఇవి ఎంత పాడు చేస్తాయి కదా హెల్త్ని, ఎంత మనకు తెలిసినా కూడా ఈవెన్ మన పిల్లలకి కూడా మనము కంప్లీట్గా అవాయిడ్ చేయలేకపోతున్నాము. ఈవెన్ నా కేసు కూడా అంతే. నాకెంత మనకు తెలిసినా కూడా కొన్ని మనము అన్అవాయిడబుల్ అనమాట. కొన్ని సిచ్యుయేషన్స్లో అలా అవాయిడ్ చేయలేము. సో అందుకనేసి అట్లీస్ట్ మనం చేతనైనంత, మనకు వీలైనంత మంచి ఫుడ్ అలవాటు చేసుకోవడానికి ట్రై చేయాలండి. మంచి ఫుడ్ అంటే నా దృష్టిలో ఇంట్లో చేసుకునే ఫుడ్ ఏదైనా కూడా, ఈవెన్ డీప్ ఫ్రై చేసుకున్నా పర్లేదు, కానీ ఇంట్లో చేసుకొని తింటే అంతో ఇంతో కొంచెం మనకి ఓకేలాగా అనిపిస్తుందని అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడైతే పెద్ద స్టోరీనే చెప్పాను కదా, నాకు అనిపించింది చెప్తూ ఉన్నానండి, అంతే, మరోలా అనుకోవద్దు. ఇప్పుడైతే ఆమ్చూర్ పౌడర్ రెడీ అయిపోయింది. ఈ జార్ కూడా నేను ఐకియాలో తీసుకున్నాను. వీటన్నిటికీ 8 జార్స్ అవ్వడం వల్ల పర్ఫెక్ట్ అండి ఇలాంటి వాటికి. అంటే లాంగ్ టర్మ్ కొంచెం స్టోర్ చేస్తూ ఉంటాం కదా, ఆమ్చూర్ పౌడర్ అయినా చాట్ మసాలా అయినా ఫ్లేవర్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటికే ఎక్కువసార్లు చెప్పేశాను కదా. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో నాకైతే 2-3 నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. బట్ నేనైతే వాటిని ఇగ్నోర్ చేస్తానండి. ఎందుకంటే వాళ్ళ పర్సెప్షన్ బట్టి అది అలా స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారని అనుకుంటాను. కానీ ఏది కరెక్ట్ రాంగ్ అనేది ఏమి ఉండదు. బేస్డ్ ఆన్ పర్సెప్షన్ని బట్టి ఎవరైనా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారని నేను నమ్ముతాను. అందుకనేసి నేనైతే సీరియస్గా తీసుకోవట్లేదు. బట్ నెగిటివ్ థింకింగ్ అనేది మనం మ్యాక్సిమం తగ్గించాలండి. మనలో నెగిటివిటీ ఉంటే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళలో నెగిటివ్గానే చూస్తామన్నమాట. అదొక్కటే చెప్పదలుచుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఉత్సాకి వెళ్ళాను నేను రీసెంట్గా. ఉత్సాకి వెళ్ళినప్పుడు ఒకసారి ఎవరికైనా హెల్ప్ అవుతుందని ఈ చిన్న క్లిప్స్ యాడ్ చేశానండి. కొన్ని డ్రెస్సెస్ మాత్రమే తీశాను. కంప్లీట్గా ఏమీ నాకు ఈసారి వెళ్ళినప్పుడు పెద్దగా అనిపించలేదు. బట్ నాకు నచ్చిన కొన్ని కలెక్షన్ అయితే పెట్టాను. ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, పలాజా ప్యాంట్ అలాగే టాప్ కూడా ఉన్నాయండి. దానికి సపరేట్ రేట్స్, ప్రైజెస్ అనేవి ఉన్నాయి. నేను ప్రతిదీ కూడా ప్రైస్ అయితే చూపించానని అనుకుంటూ ఉన్నాను. కొన్ని మిస్ అయ్యి ఉంటే నేను మర్చిపోయానండి. చాలా రోజులు అయిపోయింది వీడియో తీసి, అంటే 4-5 రోజులు అయిపోవడం వల్ల నాకు ప్రైజెస్ కూడా గుర్తు రావట్లేదు. ఏమీ అనుకోవద్దు. ఇవన్నీ కూడా మనకి అరౌండ్ 700-800 అలా ఉంటాయి. ఈ ఎల్లోది, తర్వాత ఈ కనకాంబరం కలర్ టాప్స్ ఉన్నాయి కదా, 700-800 అని గుర్తుందండి నాకు ఇవైతే. ఇలాగా మనకి షార్ట్ టాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అంటే 700 నుంచి ఉన్నాయి రేంజెస్. 800, తర్వాత 1200 అలా కూడా ఉన్నాయి. ఇక్కడ లాంగ్ టాప్ చూపించాను కదా, ఇది 999 అనమాట, బ్లూది. ఇది కాలర్ నెక్ వచ్చింది. యాక్చువల్గా మోడల్ నచ్చింది, కానీ కాలర్ నెక్ నేను అంతగా ప్రిఫర్ చేయను. అదొక్కటే నాకు అందుకని తీసుకోలేదు యాక్చువల్గా, లేకపోతే తీసుకునేదాన్ని. నావీ బ్లూ మీద వైట్ ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఇదే చెప్తూ ఉన్నాను. 999 అనమాట ఇది ప్రైజ్. ఇక్కడ నేను 3-4 టాప్స్ తీసుకున్నానండి. నేను వేసుకొని ఉన్నాను కూడా, చాలా వీడియోస్లో కనిపించి ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది. ఇదైతే 1200 సంథింగ్ అండి ప్రైజ్. ఈ టాప్ అయితే 999 అనమాట. కొంచెం వర్క్ వచ్చి అలా ఉన్నవి 1200 అలా ఉంటున్నాయి. నార్మల్గా ప్లెయిన్ లాంగ్ టాప్స్ అయితే 999 అనమాట. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది కూడా అంతే అండి, 1200 సంథింగ్ అనమాట. ఇది కూడా కొంచెం వర్క్ వచ్చింది కదా, అందుకనే. ఇదైతే 999. ఇలాగ కొన్ని సెలెక్టెడ్గా చూపిస్తూ ఉన్నాం. ఇది వెస్ట్ సైడ్ వాళ్ళదండి ఉత్సా. మీరు ఒకసారి ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా చెక్ చేయండి. ఇక్కడ టాప్స్, ఎస్పెషల్లీ షార్ట్ టాప్స్, లాంగ్ టాప్స్ చాలా బాగుంటాయి. కొన్ని కొంచెం ప్రైజీగానే ఉంటాయి, బట్ కొన్ని రీజనబుల్గా మంచివి కూడా ఉంటాయండి. నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను, సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. ఎవ్రీ మంత్ వెళ్తాను, నాకు నచ్చితే ఒక్కటి తీసుకుంటాను అనమాట. ఒకేసారి వెళ్ళి ఎక్కువ తీసుకుందామంటే కలెక్షన్ బాగోదు. అందుకనేసి ఎవ్రీ మంత్ వెళ్తాను, మా ఇంటి దగ్గరే ఉంది. సో అలా వెళ్ళి చెక్ చేస్తూ ఉంటానన్నమాట. అందుకని మీకు ఐడియా ఉంటుందని చెప్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా షార్ట్ టాప్స్ అండి. ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఉత్సాలో. నాకు ఈ మధ్య ఇక్కడే నచ్చుతూ ఉన్నాయి. అంటే ఈ రిలయన్స్ ట్రెండ్స్ తర్వాత మిగతా షాప్స్ అన్నీ అయిపోయాయి. నేను ఇంకా రెగ్యులర్గా అక్కడ తీసుకోవడము ఇంకా బోర్ కొట్టేసింది నాకు. అందుకనేసి ఈ షాప్కి ఇప్పుడు వెళ్తూ ఉన్నాను. అప్పుడప్పుడు మంచి నాకు సెట్ అయ్యే కలర్స్ కనిపించినప్పుడు నేను తెచ్చుకుంటాను అనమాట. ఎక్కువగా పేస్టల్ కలర్స్, అలాగే క్రీము వైట్ కలర్స్లో, బ్లాక్ కలర్లో ఎక్కువ ఉంటాయండి ఇక్కడ. పలాజా ప్యాంట్స్ నార్మల్గా అయితే మనకి 800 అలా ఉంటాయి, అంటే 799 అలా ఉంటాయి. కొంచెం ప్రైజీగా చూసుకోవాలి అని అనుకుంటే 1200 సంథింగ్ అలా ఉంటాయి. ఈ టాప్ అయితే నాకు చాలా నచ్చింది. 2000 సంథింగ్ ఉందండి టాప్ ప్రైజ్.
బాటమ్ అయితే మనకి 999 ఉందన్నమాట. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను చూడండి ప్రైస్. ఇది చాలా నచ్చింది, క్లాత్ అయితే సూపర్ ఉంది. బట్ దీనికి ఏంటంటే నెక్ ప్లెయిన్ వచ్చింది పైన, అదొకటే కొంచెం నచ్చలేదన్నమాట. అందుకని ఇదైతే డిజైన్ క్లాత్ సూపర్గా ఉందండి. దానికి ప్యాంట్ అంటే సెట్ తీసుకొని అవసరం లేదు, మనకి టాప్ కావాలంటే టాప్ తీసుకోవచ్చు, ప్యాంట్ పలాజా ప్యాంట్ కావాలంటే ప్యాంట్ తీసుకోవచ్చు, చున్నీ కావాలంటే చున్నీ తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు మన ఇష్టము. దానికి సపరేట్ ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. చాలా వాటికి సెట్ అవుతుంది కాంబినేషన్ అంటే అలా తీసేసుకోవచ్చు. అలా అయితే మనకి వర్కౌట్ అవుతుంది. సింగిల్గా అయితే చాలా కాస్ట్లీ అండి ఇవి. కొన్ని ఐటమ్స్ ఉత్సాలో మాత్రం చాలా ప్రైజీగా ఉంటాయి, బట్ క్లాసీగా ఉంటాయి అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే. ఇక్కడ ఈ టాప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ 1200 సంథింగ్ అలా ఉన్నాయి, 2000 అలా కూడా ఉన్నాయి. కలెక్షన్ అయితే చూపిస్తూ ఉన్నానండి, నాకు ప్రైస్ పెద్దగా ప్రాపర్గా గుర్తు రావట్లేదు మీకు ఎగ్జాక్ట్ చెప్పడానికి, అందుకనేసి జస్ట్ చూపిస్తూ ఉన్నాను కలెక్షన్ ఎలా ఉంటుంది ఉత్సాలో అనేసి. ఇలాగా చిన్న షార్ట్ టాప్స్ ఉన్నాయి, వీటికి మ్యాచ్ అయ్యే ప్యాంట్స్ కూడా ఇలా ఉన్నాయి. కొన్ని వాటికి ప్రైస్ చూపించాను, మీరు చెక్ చేయండి ఒకసారి. అందరూ ఏం చేస్తూ ఉన్నారండి హాలిడేస్లో? నాకు తెలిసి అందరూ ఊర్లకు వెళ్ళి ఉంటారు. అలాగే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఓట్లు వేయడానికి వెళ్తూ ఉంటారు, ప్లాన్ చేసుకొని ఉంటారు కదా. సమ్మర్ ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేసుకొని ఉంటారు, అలా బిజీగా ఉంటారేమో మన సబ్స్క్రైబర్స్ అని అనుకుంటూ ఉన్నానండి. నేను రీసెంట్గా ఐకియా సర్క్యులర్ హబ్కి వెళ్ళినప్పుడు నేను ఏం పర్చేస్ చేశాను, ఆ తర్వాత అక్కడ ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి, ఆఫర్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా డీటెయిల్గా చూపించాను. ఒకసారి మీరు తప్పకుండా వీడియో చెక్ చేయండి. అలాగే ఐకియాలో మేలో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి, న్యూ అరైవల్స్ ఏంటి అనేది కూడా డీటెయిల్గా ఇంకొక వీడియో పోస్ట్ చేశాను. ఆ రెండు తప్పకుండా చెక్ చేయండి. చెక్ చేసి మీకు ఏదైనా హెల్ప్ అవుతుంది, మీకు నచ్చిన ఐటమ్స్ ఉంటే తప్పకుండా వెంటనే వెళ్ళండి. ఎందుకంటే మంచి ఐటమ్స్ అనేవి తొందరగా అయిపోతూ ఉన్నాయి, అందుకని చెప్తూ ఉన్నాను. అంతేనండి ఇవాళ నా వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.